సో ఈ విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పైన కూడా నిన్న నాగ చైతన్య కూడా రెస్పాండ్ అయ్యారు, నాగార్జున కూడా రెస్పాండ్ అయ్యారు, సమంత కూడా రెస్పాండ్ అయ్యారు, అండ్ అలాగే కేటీఆర్ కూడా మాట్లాడారంట. సో అంతా స్టార్ట్ చేసింది కేటీఆర్. మళ్ళీ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి అడుగుతూ చూద్దాం. సో విడాకులు నా వ్యక్తిగత విషయం, పరస్పర అంగీకారంతోనే వేరుపడ్డాం, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు, ఊహాగానాలు ప్రచారాన్ని మానుకోవాలి, పాలిటిక్స్ కు అతీతంగా ఉండనివ్వండి, ఇన్స్టా వేదికగా సమంత పోస్ట్. తక్షణమే ఆ వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాలని నాగార్జున. సో మంత్రి దయ్యాలా మారారు అమల, మంత్రి దయ్యంలా మారారు. సో అక్కినేని నాగ చైతన్యతో దూరం కావడం తన వ్యక్తిగత విషయమని, ఇద్దరం పరస్పర అంగీకారంతోనే ప్రాపర్ గా తీసుకుని విడాకులు తీసుకున్నామని నటి సమంత క్లారిటీ ఇచ్చారు. ఇందులో రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఎలాంటి ఊహాగానాలు తావు ఇవ్వదలుచుకోలేదని, ఇకనైనా అలాంటి వాటిని మానుకోవాలని కోరారు. ఒక మహిళగా ఉండడానికి బయటకు వచ్చి నిలబడి పోరాడుతున్నానని, దానికి ధైర్యం బలం కావాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన ప్రయాణం ఈ విధంగా మార్చినందుకు గర్వపడుతున్నానని, దయచేసి చిన్న చూపు చూడొద్దని, చులకన చేయొద్దని వేడుకున్నారు. సో అక్కినేని నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం వెనక కేటీఆర్ ఉన్నారని, ఆయన కారణంగానే వారిద్దరు విడిపోయారంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇన్స్టాగ్రామ్ ద్వారా నటి సమంత క్లారిటీ ఇచ్చారు. ఒక మహిళా మంత్రిగా ఏం మాట్లాడినా వాటికి విలువ ఉంటుందని గ్రహిస్తున్నారని ఆశిస్తున్నా అని సమంత ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. వ్యక్తుల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి బహిరంగంగా మాట్లాడేటప్పుడు ఎవరైనా బాధ్యతతో గౌరవంతో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సో తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరా అని మంత్రి కొండా సురేఖకు ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఇకపైన కూడా తను రాజకీయాలకు దూరంగా అతీతంగా ఉండాలనుకుంటున్నట్లు నొక్కి చెప్పారు. అలాంటి ఊహాగానాలు చేయడాన్ని మానుకోవాలని ఆ పోస్ట్ ద్వారా కోరారు. సో ఈ విధంగా నిన్న సమంత కూడా దీనిపైన కూడా కొద్ది వరకు ఘాటుగానే వ్యాఖ్యానించారు. సో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి, సో ఆల్రెడీ విడాకులు ఇచ్చినాం, తీసుకున్నాం, అయిపోయింది, అది ఇంకా మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అని చెప్పేసి అంటున్నాను. సో అమల కూడా, సో నాగార్జున వారి వైఫ్ అమల కూడా దీనిపైన వ్యాఖ్యానించారు. సో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున భార్య అమల సైతం ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఒక మహిళా మంత్రి దయ్యంలా మారాడన్న వార్తలు తనకు దిగ్భ్రాంతికి కలిగించాయన్నారు. అభూత కల్పనాలు, ఆరోపణలతో రాజకీయ సమరం కోసం హుందాతనంతో ఉండే పౌరులను వాడుకోవడాన్ని ఉపేక్షించారన్నారు. సో సిగ్గు సత్యం ఏంటో తెలుసుకునే కనీస స్థాయి కూడా మర్చి నా భర్త గురించి అతి నీచమైన కథనాలు తెలియజేసే హుందాతనం లేని వ్యక్తులకు మీరు నిజంగా నమ్ముతున్నారా? ఇది నిజంగా సిగ్గుపడాల్సిన అంశమని ట్వీట్ లో అమల ప్రశ్నించారు. సో రాజకీయ నాయకులు వారి స్థాయిని దిగజార్చుకుని నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుందంటూ వ్యాఖ్యానించారు. సో రాహుల్ గాంధీ గారు, మనుషుల్లో హుందాతనంపై నిజంగా మీకు విశ్వాసం ఉంటే ఆ పార్టీకి చెందిన రాజకీయ నాయకులను మీరు కట్టడి చేయండి. సో విషంతో కూడిన కామెంట్లు చేసిన మీ పార్టీకి చెందిన మంత్రిని ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాల్సిందిగా సూచించండి. మా కుటుంబాన్ని క్షమాపణలు చెప్పించండి. ఆ దేశ పౌరుల్ని కాపాడండి అని అమల ట్వీట్ చేశారు. సో ఈ విధంగా ఇది తెలంగాణ రాష్ట్రంలోని వ్యాఖ్యలు కూడా, సో ఢిల్లీలో కూడా దుమారం రేపుతాయని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా దీనిపైన స్పందించాలి అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు వస్తా ఉన్నాయి. సో ఈ విధంగానే నిన్న కొండా సురేఖ గారు చేసిన ఫస్ట్ ఏమో బాబు ఘాట్ వద్ద చేశారు, ఫోన్ ట్యాపింగ్ పైన తన కామెంట్ చేశారు. సో దాని తర్వాత కేటీఆర్ ఏం చేశారు? సో కేటీఆర్ ఏమో అవన్నీ దొంగ ఏడుపులు అని చెప్పేసి కొన్ని కామెంట్ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. ఇక దొంగ ఏడుపులు అని చెప్పేసి ఫైర్ అయిపోయిన కొండా సురేఖ సో ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.